హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. ఏదైతే మనకు కుకట్పల్లి వై జంక్షన్ ఉందో దానికి నియర్ బై ఉండే విధంగా ఒక 1.5 కిలోమీటర్ దూరంలో ఒక లగ్జరీ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్తో మేము ముందుకు వచ్చామండి. ఇప్పుడు మీరు ఏదైతే బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారో అదే అండి ఆ విల్లా వచ్చేసి మనకి. ఇది వచ్చేసి నార్త్ ఈస్ట్ కార్నర్లో ఈ విల్లా అయితే ఉంటుంది. వచ్చేసి మనకు 285 స్క్వేర్ యార్డ్స్లో నార్త్ ఈస్ట్ కార్నర్లో 3800 SFT తోటి అయితే మనకు విల్లా ఉంటుంది. మనకు విల్లా ఇన్సైడ్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది చూపెడతాను. ఈ విల్లాకి సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్ కూడా మేము కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. ఏదైతే కబోర్డ్స్ ఫాల్ సీలింగ్ వర్క్స్ వచ్చేసి ఓనర్ వాళ్ళవి, మిగతా వచ్చేసి మనకి ఇప్పుడు ఇందులో రెంట్కి అయితే ఒక పర్సన్స్ ఉంటున్నారు అనమాట. వాళ్ళకి సంబంధించిన ఐటమ్స్ మీకు ఇన్సైడ్ ఒకసారి చూపెడతాను ఏ విధంగా ఉంటుందో. మనకి ఇక్కడ వచ్చేసి 2 కార్ పార్కింగ్ ఉండే విధంగానైతే మనకి ఇక్కడ ఉంటుందన్నమాట. మనకు చుట్టూ కనుక చూసుకున్నట్టయితే ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీలో మంచి విల్లాస్ చాలా ప్రీమియంగా ఉంటుందన్నమాట. ఇందులో ఉండే వాళ్ళు కూడా చాలా ప్రీమియం పర్సన్స్, విల్లా కూడా చాలా ప్రీమియంగా ఇస్తున్నారనమాట. దీనికి సంబంధించిన ఎటువంటి డీటెయిల్స్ కావాలనుకున్నా కానీ మా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇందులో టైంపాస్కి అయితే ఫోన్ చేయకండి. ఇది ప్రీమియం విల్లాస్, కాస్ట్ కూడా అదే విధంగా ఉంటుంది. ప్రైస్ డీటెయిల్స్ కూడా మేము మెన్షన్ చేస్తాం మీకు. ఇది వచ్చేసి మనకు విల్లా మెయిన్ ఎంట్రన్స్ అండి. మెయిన్ ఎంట్రన్స్ నుంచి మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి ఈ విధంగా ఉంటుందన్నమాట. ఈ విల్లాలో వచ్చేసి మనకు ఫాల్ సీలింగ్ వర్క్ అండ్ చిన్న చిన్న కబోర్డ్ వర్క్స్ ఇవన్నీ మొత్తం మనవే. ఇది వచ్చేసి మనకు వచ్చేసి ఇక్కడ డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. డైనింగ్ ఏరియాతో పాటు ఇక్కడ వచ్చేసి మనకు కిచెన్ అనేది ప్రొవైడ్ చేశారు. కిచెన్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుందండి. కిచెన్ కూడా చాలా స్పేషియస్గానైతే మనకి ఇక్కడ ప్రొవైడ్ అయితే చేశారు. కబోర్డ్ వర్క్స్ కూడా మొత్తం కిచెన్లోనైతే జరిగిందనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు డైనింగ్ ఏరియాతో పాటు ఇక్కడ ఒక వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు లిఫ్ట్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. ఇక్కడ వచ్చేసి మనకు హాల్ అనేది ఇచ్చారనమాట. హాల్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా స్పేషియస్గా ఉంటుంది. మనకు ఇక్కడ చూసారు కానీ ఇట్లా టీవీ సెటప్ ఇవన్నీ ఉండే విధంగా మనమైతే ప్లాన్ అయితే చేసుకోవచ్చండి. చాలా లగ్జరీగా ప్రీమియంగా ఉంటుందన్నమాట. ఈ విల్లా వచ్చేసి మీకు పైన చూపెడతాను అండి. ఫస్ట్ ఫ్లోర్లో ఏ విధంగా ఉంటుంది అండి. స్టేర్ కేస్ నుంచి మనం పైకి వెళ్దామండి. ఇక్కడ మనకైతే ఒకటి విండో అనేది కూడా ప్రొవైడ్ చేశారనమాట, వెంటిలేషన్ పర్పస్ ఉండే విధంగా. ఇందులో ఆల్రెడీ స్టే చేస్తున్నారు కాబట్టి మనకు చాలా నీట్గానైతే ఉంటుందండి విల్లా వచ్చేసి. ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ చిన్నగా పూజా రూమ్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. పూజా రూమ్తో పాటు ఇక్కడ వచ్చేసి మనకు బాల్కనీ కూడా ఉంటుందండి. బాల్కనీ వచ్చేసి ఈ విధంగా ఉంటుందన్నమాట. చాలా స్పేషియస్గా బాల్కనీతో పాటు ఇక్కడ ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఇక్కడ వచ్చేసి మనకు ఇంకో బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. మనకు కబోర్డ్ వర్క్స్ అయితే ఇలా అన్నీ మొత్తం కంప్లీట్ అయ్యాయండి. ఇక్కడ మీరు చూడొచ్చండి. ఇక్కడ వచ్చేసి మనకు కబోర్డ్స్ అండి. వాష్రూమ్ దగ్గర కబోర్డ్స్ వచ్చేసి ఈ విధంగా మొత్తం కబోర్డ్స్ అయితే చేయించుకున్నారనమాట. విత్ అటాచ్డ్ వాష్రూమ్ తోటి ఈ విధంగా ఉంటుంది కబోర్డ్స్ తోటి విల్లా మొత్తం. ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న బెడ్రూమ్ అనమాట. ఇందులో వచ్చేసి మనకు 2 బెడ్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఫస్ట్ ఫ్లోర్లో. ఇది వచ్చేసి మనకు ఇంకో బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. టోటల్గా కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా మనకు బయటకు వెళ్ళడానికి ఒక బాల్కనీ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు కబోర్డ్స్ ఇవన్నీ ఉండే విధంగానైతే ప్రొవైడ్ చేశారు. విత్ ఇక్కడ అటాచ్ వాష్రూమ్ కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేశారనమాట. మనకి ఇంతే కాకుండా మనం టాప్ ఫ్లోర్లో చూపెడతానండి. పైనుంచి చూసిన తర్వాత మీకు ఒకటి క్లారిటీ అయితే వస్తుంది. ఈ టోటల్ పైన అండి. పైన కనుక చూసుకున్నట్టయితే సెకండ్ ఫ్లోర్లో ఈ విధంగా చాలా ఓపెన్ స్పేస్తో పాటు అండ్ ఇక్కడ విత్ కబోర్డ్స్ తోటి అండ్ ఇక్కడ వచ్చేసి మనకు లిఫ్ట్ ఇవన్నీ వచ్చే విధంగా అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఒక చిన్న వాష్రూమ్ ఉండే విధంగానైతే పైన ప్రొవైడ్ చేస్తారనమాట. ప్రతి ఫ్లోర్కి చాలా స్పేషియస్గానైతే ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి మనం సినిమా థియేటర్గా కానీ ఏ విధంగానైనా బెడ్రూమ్గా కానీ వాడుకోవచ్చండి. ఇక్కడ కూడా మనకు చాలా నీట్గా ఉండే విధంగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు కబోర్డ్స్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది కూడా ఇక్కడ మనకు ప్రొవైడ్ చేశారనమాట. ఇది చూస్తున్నారు కానీ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ కబోర్డ్స్ చాలా స్పేషియస్గా ఉంటుంది. పైన కూడా మొత్తం టోటల్ G+2లో మనకు వచ్చేసి ఈ విధంగా వస్తుందండి. ఇక్కడ వచ్చేసి మనకు బయట కనుక చూసుకున్నట్టయితే బాల్కనీ స్లైడింగ్ డోర్స్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనకు ఇక్కడ చాలా ఓపెన్ స్పేస్ అనేది కూడా మనకు వదిలిపెట్టారనమాట. విల్లా పరంగా చూసుకున్నట్టయితే చాలా లగ్జరీగా ఉంటుందండి. ఇది వచ్చేసి మనకు మెయిన్ రోడ్కి చాలా నియర్ బై అనేది ఉంటుంది. ఈ ఏరియాలో ఇప్పుడు మనకు చూసుకున్నట్టయితే ప్రీమియం విల్లాస్ అండి. ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి కానీ ఈ విల్లాస్ అన్నీ టోటల్గా మనకు ప్రీమియం విల్లాస్ అనమాట. చాలా నియర్ బై ఉండే విధంగా ఉంటుంది మనకు కుకట్పల్లి జంక్షన్ కానీ ఇవన్నీ కానీ. ఇది వచ్చేసి మనకు నార్త్ ఈస్ట్ కార్నర్ అవడం వల్ల ఈ విధంగా చాలా స్పేస్ అనేది మనకు ఉంటుంది అనమాట. చుట్టూ కూడా మనకి ఇందులో గార్డెన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు.
చేసుకోవచ్చండి. చుట్టూ మనం ట్రీ ప్లాంటేషన్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అన్నమాట. అండ్ మనకు ఫ్రంట్లో కూడా కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుందండి. టోటల్ మీరు విల్లా చూసారు కదండి. ఈ టోటల్ విల్లా వచ్చేసి మన కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒక హాలు అండ్ డైనింగ్ ఏరియా అండ్ విత్ కిచెన్ విత్ బెడ్రూమ్ ఉంటుంది. స్టెయిర్ కేసు విత్ లిఫ్ట్ తోటి. మనకు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకు కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ ఫ్లోర్లో కూడా 2 బెడ్రూమ్స్ విత్ హాల్తో పాటు అండ్ 2 అటాచ్డ్ వాష్రూమ్స్తో కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు. అండ్ విత్ బాల్కనీస్ కూడా ఉంటుంది అనమాట. ఇప్పుడు మీకు టాప్ ఫ్లోర్లో కనుక చూసుకున్నట్టయితే సెకండ్ ఫ్లోర్లో కూడా మనకు ఒక బెడ్రూము ఒక హాల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఒకటి అవుట్ సైడ్ కూడా మనకు గెస్ట్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఇన్సైడ్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా చుట్టూ ఇంతకుముందు మీకు చూపెట్టినట్టుగా ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా చాలా స్పేస్ అయితే మనకు టాప్ ఫ్లోర్లోనైతే వదిలిపెట్టారు. మనము ఇక్కడ స్టెయిర్ కేస్ నుంచి పైకి అయితే వెళ్ళొచ్చండి. ఎందుకంటే మనం వాటర్ ట్యాంక్స్ అవన్నీ కనెక్టివిటీ కోసం పైనకైతే స్టెయిర్ కేస్ అయితే ఉంటాయన్నమాట. ఆ విధంగా ఉంటుంది. ఫుల్లీ లగ్జరీ ప్రీమియం విల్లాస్ అన్నమాట. ఇందులో వచ్చేసి మనకు ఈ విల్లా కనుక కాస్ట్ కనుక చూసుకున్నట్టయితే టోటల్ విల్లా మీకు ఇంతకుముందుగా చెప్పినట్టుగా 285 స్క్వేర్ యార్డ్స్తో టోటల్ నార్త్ ఈస్ట్ కార్నర్లో ఈ విల్లా ఉంటుందన్నమాట. అండ్ మనకు టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 3800 ఎస్ఎఫ్టీ తోటి టోటల్ విల్లా ఉంటుంది. అది G+2 చాలా ప్రీమియంగా ఉంటుంది అనమాట. మనకు చిన్న కబోర్డ్ వర్క్స్ అవన్నీ అయితే ఇందులో కంప్లీట్ అయ్యి ఉన్నాయండి. ఫాల్ సీలింగ్ వర్క్స్ ఇవన్నీ ఉన్నాయి. మిగతా ఈ సోఫా సెటప్స్ ఈ సెటప్స్ మాత్రం మనకు లేదండి. మిగతా టోటల్కి అన్ని కంప్లీట్గానైతే మనకు విల్లా అయితే సేల్ చేస్తున్నారు. అది కూడా బడ్జెట్ వచ్చేసి 9 CR అయితే చెప్తున్నారండి. నెగోషియబుల్ ఉంటుంది. ఫైనల్ ప్రైస్ కూడా మనం డిస్కస్ అనేది చేసుకోవచ్చు. చాలా ప్రీమియం విల్లాస్ అన్నమాట. దీనికి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా మా నెంబర్ కాంటాక్ట్ చేయండి. అన్ని డీటెయిల్స్ అయితే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇలాంటి ప్రీమియం విల్లాస్ కోసం కానీ ఏదైనా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.